హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్లో ఔటర్ జాయిన్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఔటర్ జాయిన్ అనే దాన్ని దేనికి యూస్ చేస్తాము అంటే మనము కంపేర్ చేస్తున్న టేబుల్స్లో ఏ టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అని తెలియజేయడం కోసం మనము ఔటర్ జాయిన్ అనే దాన్ని యూస్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ని రైట్ సైడ్తో కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, లేదంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా అని తెలియజేయడం కోసం మనము ఔటర్ జాయిన్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని నన్ను కంపేర్ చేయాలి, నాతో మిమ్మల్ని కంపేర్ చేయాలా, లేదంటే మిమ్మల్ని నాతో కంపేర్ చేయాలా, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ప్రొవైడ్ చేయాలి అని తెలియజేయడం కోసం మనము ఔటర్ జాయిన్ అనే దాన్ని యూస్ చేస్తాం. సో అదేంటి సార్, ఎవరిని ఎవరితో కంపేర్ చేసినా ఒకటే కదా అని మీరు అడగవచ్చు. ఇక్కడ నాకు ఫస్ట్ ఛాన్స్ కనుక వచ్చినట్లయితే నేనేమంటాను అంటే నాకు చెస్ వచ్చు, మీకు వచ్చా అంట. అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఎలకేట్ అయినప్పుడు నేను విన్ అవ్వడం కోసం నాలో ఉన్న గొప్ప క్వాలిటీస్ని చెప్తాను. అదేవిధంగా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, మీరు సార్ నాకు క్రికెట్ వచ్చు, మీకు వచ్చా అని అడుగుతారు. అంటే మీకు ప్రయారిటీ వచ్చినప్పుడు మీరు విన్ అవ్వడానికి మీలో ఉన్న గొప్ప క్వాలిటీస్ని ముందుగా చేస్తారు. అంటే ఎవరికి ప్రయారిటీ అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళు వాళ్ళ వద్దనున్న డేటాతో అనదర్ పర్సన్ దగ్గర ఉన్న డేటాని కంపేర్ అనేది చేయడం జరుగుతుంది. దాన్నే మనము ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఔటర్ జాయిన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ ఔటర్ జాయిన్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే టేబుల్ 1 టేబుల్ 2 అనుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీని ప్రొవైడ్ చేస్తే దాన్ని లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ వన్ రైట్ ఔటర్ జాయిన్. రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీని ప్రొవైడ్ చేస్తే దాన్ని రైట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. థర్డ్ వన్ ఫుల్ ఔటర్ జాయిన్. బోత్ టేబుల్స్లో ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఔటర్ జాయిన్స్లో 3 టైప్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అన్న, అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
ఎంప్లాయీ అనే టేబుల్ని డిస్ప్లే చేశాను. నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్ అనే టేబుల్, సెకండ్ వన్ ఎంప్లాయీ అనే టేబుల్. బోత్ టేబుల్స్లోనూ ఒక కాలం కామన్గా ఉంది. అది ఏంటి అంటే డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలం కామన్గా ఉంది. ఈ కాలం ద్వారా మనము బోత్ టేబుల్స్లో ఉన్న డేటాని కంపేర్ చేసుకుని డేటాను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను రైట్ ఔటర్ జాయిన్కి ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సెలెక్ట్ ఈ నెంబర్ అనే కాలం డిస్ప్లే అవ్వాలి. ఈ నేమ్, జాబ్, శాలరీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, డిఈపిటి అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్, ఫ్రమ్ ఎంప్లాయీ, రైట్ ఔటర్ జాయిన్. ఏ టేబుల్? డిపార్ట్మెంట్ టేబుల్. ఆన్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు డిఈపిటి అనే టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్. ఎంటర్ అన్న. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందులో 10 అనే వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ 10 అనేది మ్యాచ్ అయింది కనుక టెన్స్ని డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఇక్కడ 20 అనే రిజల్ట్ ఉంది కనుక ఇక్కడ 20, అదేవిధంగా 30. బట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో 40 ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో 40 అనేది లేదు. అందుకని రైట్ సైడ్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ కాలమ్స్ వరకు డిస్ప్లే చేసింది. డిపార్ట్మెంట్ నెంబర్ 40, లొకేషన్ ప్రకాశం, డిపార్ట్మెంట్ నేమ్ రెవెన్యూ. అతడికి ఎంప్లాయీ టేబుల్లో డేటా అనేది లేదు కనుక మనకి ఆ కంటెంట్ని డిస్ప్లే చేయలేదు. రైట్ ఔటర్ జాయిన్లో రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్ ఏం టేబుల్ ఉంది? డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. అప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్తో ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ని కంపేర్ చేస్తుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనము రైట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే టేబుల్ 1, టేబుల్ 2 అని ఉంది. టేబుల్ 2కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేశాము. దాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? రైట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. రైట్ సైడ్ ఉన్న టేబుల్లో ఉన్న కాలంకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈక్వల్స్ టుకి రైట్ సైడ్ ఏ టేబుల్ ఉందండి? డిఈపిటి అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్కి ప్రయారిటీ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ లెఫ్ట్ ఔటర్ జాయిన్, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, డి నేమ్, లొకేషన్, డిపార్ట్మెంట్
అనే టేబుల్ నుంచి డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏ టేబుల్ డిఈపిటి టేబుల్ ఆన్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్ని కంపేర్ చేయండి అన్న. సో ప్రీవియస్ క్వరీలో ఇక్కడ 40 అనేది డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు డిస్ప్లే అవ్వలేదు. రీజన్ ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంప్లాయీ అనే టేబుల్కి ప్రయారిటీ ప్రొవైడ్ చేసింది. ఎంప్లాయీ టేబుల్లో 10 ఉంది, ఇక్కడ 10s డిస్ప్లే అయినాయి. 20 ఉంది, 20 డిస్ప్లే అయింది. 30 ఉంది, 30 మాత్రమే డిస్ప్లే అయ్యింది. ఇంకా ఏమీ లేవు. అందుకని మనకి ఇక్కడ ప్రీవియస్ క్వరీలో జనరేట్ అయిన 40 అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లెఫ్ట్ అవుటర్ జాయిన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాని తీసుకుని డిపార్ట్మెంట్ అనే టేబుల్లో ఉన్న డేటాతో కంపేర్ చేసింది. దాన్నే మనము లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ని మీరు గమనించినట్లయితే టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 1లో ఉన్న కంటెంట్కి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్నే మనము లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. సో నెక్స్ట్ ఫుల్ అవుటర్ జాయిన్కి ఎగ్జాంపుల్ని చెప్పడం జరుగుతుంది. సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, salary, dname, location, DEPT dot DEPT number from employee full outer join a table DEPT on employee dot DEPT number DEPT dot DEPT number అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ బోత్ టేబుల్స్లోనూ ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేస్తుంది. దీన్నే మనము ఫుల్ అవుటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఫుల్ అవుటర్ జాయిన్ డయాగ్రామ్ గమనించినట్లయితే బోత్ టేబుల్స్లోనూ ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనము ఫుల్ అవుటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్కి ఓల్డ్ మోడల్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. సో సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, సాలరీ, డీనేమ్, లొకేషన్, డిఈపిటి డాట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ కామా డిఈపిటి టేబుల్ వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ ప్లస్ డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్తో కంపేర్ చేయమన్నా. ఇక్కడ ఓల్డ్ మోడల్ అవుటర్ జాయిన్లో
ప్లస్ అనే సైన్ని యూజ్ చేస్తాం. ప్లస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్లస్ సైన్ లెఫ్ట్ సైడ్ ఉంటే అది రైట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ చూడండి, రైట్ ఔటర్ జాయిన్ రైట్ టేబుల్లో ఉన్న అంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేసింది. అంటే డిఈపిటి అనే టేబుల్లో ఉన్న కంటెంట్ని ఎంప్లాయీ అనే టేబుల్తో కంపేర్ చేయడం జరిగింది. మనము ఇక్కడ ప్లస్ సింబల్ అనేది రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ప్రయారిటీ ఇస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ప్రయారిటీ ఇస్తుంది. ఈ క్వరీలో ప్లస్ అనే సింబల్ లెఫ్ట్ టేబుల్ సైడ్ ఉంది కనుక అది రైట్ టేబుల్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ క్వరీ రైట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. అదేవిధంగా లెఫ్ట్ ఔటర్ జాయిన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. వేర్ ఎంప్లాయీలో ఉన్న డిఈపిటి నెంబర్ డిఈపిటిలో ఉన్న డిఈపిటి నెంబర్కి కంపేర్ చెయ్యాలి. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ నేను రైట్ సైడ్ ప్రొవైడ్ చేశాను కనుక లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ని కంపేర్ చేస్తుంది. దీన్నే మనము లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తాం. ఓల్డ్ మోడల్ ఔటర్ జాయిన్లో ప్లస్ అనే సైన్ని యూజ్ చేస్తాం. ప్లస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే అది రైట్ హ్యాండ్ టేబుల్కి ప్రియారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదే కనుక రైట్ హ్యాండ్ సైడ్ కనుక ప్లస్ అనే సైన్ ఉన్నట్లయితే అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఔటర్ జాయిన్ ఓల్డ్ మోడల్లో ప్లస్ అనే సైన్ సింబల్ ద్వారా మనము ఇక్కడ లెఫ్ట్ ఔటర్ జాయినా రైట్ ఔటర్ జాయినా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ ఈ డాట్ ఈ నెంబర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఈ డాట్ ఈ నేమ్ ఈ డాట్ జాబ్ ఈ డాట్ salary d dot d name d dot location d dot dept number from employee right outer join DEPT table on employee. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చెయ్యలేదు. సో మరలా టైప్ చేస్తున్నాను చూడండి. ఎంప్లాయీ దానికి ఈ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. రైట్ ఔటర్ జాయిన్ డిఈపిటికి డి అనే ఆబ్జెక్ట్ ఆన్ ఎంప్లాయీ అనే టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ డిఈపిటి అనే టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్ దీన్ని ఆబ్జెక్ట్ మోడల్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఎంప్లాయీకి
ఈ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. డిఈపిటి అనే టేబుల్కి డి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. అదేవిధంగా లెఫ్ట్ అవుటర్ జాయిన్కి ఆబ్జెక్ట్ మోడల్ చూడండి. సెలెక్ట్ ఎంప్లాయీలో ఉన్న ఈ నెంబర్, ఎంప్లాయీలో ఉన్న ఈ నేమ్, ఎంప్లాయీలో ఉన్న జాబ్, ఎంప్లాయీ అనే టేబుల్లో ఉన్న శాలరీ, డిపార్ట్మెంట్ అనే టేబుల్లో ఉన్న డి నేమ్, డిపార్ట్మెంట్ అనే టేబుల్లో ఉన్న లొకేషన్, డిపార్ట్మెంట్ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్. ఫ్రమ్ ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ ఈ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏ టేబుల్ డిఈపిటికి డి ఆన్ ఎంప్లాయీ అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్, డిఈపిటి అనే టేబుల్లోంచి డిఈపిటి నెంబర్ కంపేర్ చేసి డిస్ప్లే చేశా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది ఇక్కడ ఎంప్లాయీ టేబుల్కి ప్రయారిటీ ఇస్తుంది. అదే రైట్ అవుటర్ జాయిన్కి డిపార్ట్మెంట్ అనే టేబుల్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి డేటాని డిస్ప్లే చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయీకి ఈ అనేది ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. సో టుడే మనము SQLలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే అవుటర్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. అవుటర్ జాయిన్లో 3 టైప్స్ ఉంటాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, సెకండ్ వన్ రైట్ అవుటర్ జాయిన్, థర్డ్ వన్ ఫుల్ అవుటర్ జాయిన్ అనేసి మనకి 3 టైప్స్ ఆఫ్ అవుటర్ జాయిన్స్ అనేది ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.